లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూడా ఇరుక్కునేలా కనిపిస్తుంది. ఒకవైపు లిక్కర్ స్కామ్ కేసు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు ఈడీ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే సమయంలో ఓవైపు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి కేసీఆర్ అని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో కేసీఆర్ అప్సెట్ అయ్యారని, అందుకే కవితను తప్పించేందుకు బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఆ మేరకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గులాబీ బాస్ స్కెచ్ కూడా వేశారనే రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్ ఇచ్చారనే చర్చ జరుగుతుంది. ఇటువంటి తరుణంలో అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగిసే పరిస్థితి ఏర్పడుతుండగా లిక్కర్ స్కామ్ వ్యవహారం గులాబీ బాస్ పొలిటికల్ కెరీర్ పై ఎలాంటి మలుపునకు దారి తీస్తుందో అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రులే టార్గెట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఏఎస్పీ తిరుపతన్న వాగ్మూలంలో సంచలన విషయాలు చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఆసరగా చేసుకొని గత ప్రభుత్వంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ల స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున డబ్బును సీజ్ చేసినట్లు తేలింది. అదనపు ఏఎస్పీ తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ నుంచి 90 లక్షలు, కె వినయ్ రెడ్డి దగ్గర 1.95 కోట్లు సీజ్ చేసినట్లు ఈ రిపోర్ట్ లో వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి 10.5 కోట్లు సీజ్ చేయగా, ఆయన మిత్రుడు ఖమ్మంలో ఫర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి 10 లక్షలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డి మిత్రుడు సిహెచ్ వేణు దగ్గర 3 కోట్లు, ఎమ్మెల్యే జి వినోద్ కు సంబంధించి 50 లక్షలు, ఉత్తమ్ మిత్రుడు గిరిధర్ నుంచి 35 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి 90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా నాంపల్లి కోర్టులో తిరుపతన్న భుజంగారావు తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు.